యెషయా పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? ఆకాశంతో చెప్తున్నాడా? భూమితో చెప్తున్నాడా? మరి ఎవరితో చెప్తున్నాడు? ఆల్రెడీ ఆకాశము దేవునికి లోబడింది. దానికి నోరు ఉందా? కనబడుతుందా? మరి నోరు లేకుండా కూడా ఆకాశము దేవుని ఎలా మహిమపరుస్తుంది? తన ప్రవర్తన ద్వారా. దేవుడు ఇలా చేయి అంటే అలా చేయడం ద్వారా, అలా చేయడమే దేవుడికి మహిమ రావడం. అంటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఇలా వెళ్ళు అని చెబితే అలా వెళ్ళడమే దేవునికి మహిమ తీసుకురావడం. అరే, దేవుని మాట వింటున్న ఆకాశముతోను దేవుని మాట వింటున్న భూమితో మళ్ళీ ఏం చెప్తున్నాడు? యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి. అదేంటి? నేను ఇలా అనుకుంటాను. ఎట్లా అంటే దేవుడు ఆకాశంతోను భూమితోని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మాట వినేవాడు లేడని దాని అర్థం. అంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలంటే, ఎంతో చెప్తున్నాను అది చేయండి ఇది చేయండి అని, ఎవరు వినకపోయేసరికి గోడ నువ్వైనా నా మాటిను, నువ్వైనా నా మాటిను అని గోడ వైపు తిరిగి చెప్తున్నట్టు అనమాట. నేలతో చెప్తున్నాడు, కొండలతో చెప్తున్నాడు, వస్తువులతో చెప్తున్నాడు, మీరైనా నా మాటిను. ఎందుకంటే అవి వినకపోగా ఎదురు సమాధానం చెప్పవై. మనుషులైతే ఎదురు తిరుగుతారు, మనుషులైతే ఎదురు సమాధానం చెప్తారు, మనుషులైతే తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ గోడ ఏమన్నా తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు చెప్పండి? కొన్నిసార్లు కోపం అయితే ఎవరిని తిడతారా? ఆడవాళ్ళు అయితే ఆ గిన్నెలు తోముతూనే దాన్నే దబా 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 కొడతా ఉంటారు. బట్టల్ని పైనుంచి కిందకి తిడతా ఏం చేస్తారు? గట్టి గట్టిగా బాగుతారు. ఇంతకీ ఆ బాధ అంతా బట్టల మీద, లేకపోతే బట్టలతో మాట్లాడుతున్నారా? అంటే వినేవాడు లేకపోయేసరికి దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఆకాశంతోనూ భూమితోనూ చెప్పుకుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినడానికి, దేవుని చిత్తము చొప్పున చేయడానికి, దేవుని లోకంలో మహిమపరచడానికి దేవుడు మానవుడిని ఏర్పాటు చేసుకుంటే ఆ మానవుడు బిజీ అయిపోయాడు. కావండి, ఆ మానవుడు ఏమైపోయాడు? బిజీ అయిపోయాడు. దేవుని మాట వినలేనంతగా బిజీ అయిపోయాడు. అందుకే దేనికైనా విలువిస్తాడు కానీ దేవుని ప్రార్థనకి మాత్రం విలువివ్వడు. బయటికి వెళ్దాం రా అంటే 2 గంటలు గడుపుతాడు, ప్రార్థన చేద్దాం రా అంటే ఎంతసేపు అని ముందే అడుగుతాడు. హాస్పిటల్కి వెళ్తే ఈ రోజులు అక్కడ ఉండిపోవాలి అని డిసైడ్ అయిపోతాడు, కానీ ప్రార్థన దగ్గరికి వెళ్తే ఎన్ని రోజులు ఉండాలి అని ముందే అడుగుతాడు. అంటే ఇప్పుడు దేవుని చేత చేయబడిన వ్యక్తి, దేవుని మాటలు వినాల్సిన వ్యక్తి, దేవుడు చెప్పింది భూమి మీద చేయడానికి సిద్ధపడాల్సిన వ్యక్తి, దేవుడినే మహిమపరచడానికి ఎన్నిక చేయబడిన వ్యక్తి, ఇంకా చెప్పాలంటే రూపుదిద్దుకున్న మనిషి ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా అండి? దేవునికి అందుబాటులో లేడు. దేవుడు చెప్పింది వినడానికి ఆ చెవులు ఏమైపోయినాయి? తిప్పేసుకున్నాడో. దేవుని మాటలు వినే చెవులు అతనికి లేవు. అందుకే ఆకాశమా నువ్వైనా నా మాట ఆలకించు, భూమి నువ్వైనా నా మాట ఆలకించని ఆకాశంతోనో భూమితో చెప్పుకుంటున్నాడు. ఉదాహరణగా అనుకుందాం, భర్త అనుకోండి, భార్యకి కొన్ని చెప్తాడు, ఆ భార్య వినలేదనుకోండి, ఏం చేస్తాడు భర్త? ఇది ఇలా ఉన్నవాడు. తల్లిదండ్రులు అయిన వారు ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు, పిల్లలు వినలేదనుకోండి ఏం చేస్తారు? ఒక మాట ఎదురు సమాధానం చెప్పిన వారు భరించగలరా? నీ పిల్లలు ఒక మాట నీకు ఎదురు చెప్తే నువ్వేం చేస్తావు? ఏంటి అక్కడితో ఆపేశారేంటి? బాధపడతారా? మొత్తం మీ జీవిత చరిత్రను తెలిపారా? ఎంత త్యాగం అయిపోయింది నీ కోసం, ఎంత నలిగిపోయింది నీ కోసం, నన్ను పట్టించుకోరా? ఏమన్నా అంత అవునా కదా? మాట్లాడరా? మళ్ళీ భర్త వచ్చాక భర్తతో సాగి చెప్తారు, నీ కూతురు ఎలా చేసింది, నీ కొడుకు ఎలా చేస్తున్నాడు, నా మాట వినట్లేదు, వెళ్ళి బాధేస్తారు, దబ 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 బాధేస్తారు. ఏమండి నేను అడుగుతాను, నీ కోపం న్యాయమేనా? ఒక తల్లిగా నీ కోపం న్యాయమేనా? ఒక భర్తగా భార్య మీద నీ కోపం న్యాయమేనా? నీ కోపం న్యాయమైతే మరి దేవుడు నీ మీద చూపించాల్సిన కోపం ఏది అసలు? అరే, భర్త మాట వినకపోతే సహింతాడు, భరింతాడు, ఓర్చుకుంటాడు, తర్వాత అన్నేస్తాడు. 2-3 సార్లకి అది కూడా. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో భరింతారు, తర్వాత వాళ్ళు కూడా వేసేస్తారు. కానీ నీకు అన్నీ తెలుసు,
అయినా నువ్వు సృష్టికర్త అయిన దేవుడిని ఏడిపిస్తున్నావు. నిన్ను నీ పిల్లలు ఏడిపించకూడదు. ఏమండి, నీ భార్య నీ మాటకి లోబడిపోవాలి. నువ్వు మాత్రం సృష్టికర్త అయిన దేవుడిని బాధ పెట్టచ్చు. అంటే దేవుని బాధ కంటే నీ బాధ చాలా ఎక్కువ, 1000 రెట్లు ఎక్కువ. అందుకే నువ్వు దానికి వెంటనే రెస్పాండ్ అవుతావు. నా ద్వారా దేవుడు బాధపడుతున్నాడా బాధపడట్లేదు సేవకులు మైకులు పెట్టుకుని గొంతు తెరిచి చెప్పినా ఎక్కదు. అదే మైకు నీకు ఇవ్వని బల్లగుద్ది మరి చెప్పేస్తావు వాక్యం. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా లోబడాలి, ఎలా విధేయత చూపాలి, ఏ విధంగా ఉండాలి అంటే మైక్ నీ చేతికి వచ్చే వరకే గాని అప్పటి వరకు కూడా కాముగా ఉంటావు అనమాట. కొన్నిసార్లు నేను చూస్తాను కొంతమందిని ప్రార్థన చేయండి, ఏకీవించండి, నోరు తెరవండి అంటే అస్సలు నోరు తెరవదు, మౌనంగానే ఉంటారు. అదే వాళ్ళకి మైక్ ఇచ్చి మీరు నడిపించండి అంటే అప్పుడు వాళ్ళు అందుకుంటారు. అలా మౌనంగా అందుకుంటారో తెరవండి నోరు అండి. మీరు నోరు తెరవండి అని చెప్పినప్పుడు ఎదుటోడు నడిపించినప్పుడు నువ్వు కూడా నోరు తెరవాలి కదా. నువ్వు నోరు తెరవకుండా నువ్వు నడిపించేటప్పుడు ఎదుటోడిని నోరు తెరవండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం? నీ ఇంట్లో ఒక లెక్క, మందిరంలో ఒక లెక్క, నువ్వు మైక్ పట్టుకుంటూ ఇంకో లెక్క. అంటే ఇప్పుడు ఎలా బతుకుతున్నామో తెలుసా? సెల్ఫిష్ గా బతుకుతున్నాం. మొట్టమొదటి సేవ చేయాలి, దేవుని పని జరిగించాలి అంటే మొదట నీ మట్టుకు నువ్వు తీర్పు తీర్చుకోవడం ఆగాలి, నీ తరపునే తీర్చుకోవడం ఆపాలి, నువ్వు కరెక్ట్ అనుకోవడం ఆపాలి. అలాంటోడు ఎదుటోడు చెప్పినప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే శిష్యుడు అంటారు. నడిపించేవాడు ఏం చెప్తే అది చేసేవాడే శిష్యుడు అవుతాడు. నడిపించేవాడు నడిపించినప్పుడు నడవో, నీకు అవకాశం అయితే దుమ్ము దులిపేస్తావు. అది నువ్వేమంటావు? దేవుని సేవ చేస్తున్నా ప్రజల్లో లేదు, చలనం లేదు, తగ్గిపోయిందండి ఆసక్తి. నీకు విషయం తెలుసో తెలీదో మొదట అది నీలోనే కాలిపోయిందన్న జ్ఞాపకం చేసుకో. కాలిపోయిన నీవు ఆగిపోయిన నువ్వు నిలబడి చెప్తే అందరూ ఆగిపోతారు. మొదట విధేయత నీకు లేదు. దేవుడయ్యుండి తాను సృష్టించుకున్న మనుషులతో మాట్లాడలేక, ఆయన మాట వినడానికి ఎవడో రెడీగా లేక, ఆకాశమా నువ్వైనా ఆలకించు, భూమి నువ్వైనా ఆలకించని చెప్తున్నాడు. ఎంత బాధండి ఆ మాట. ఆ మాట నేను జ్ఞాపకం వచ్చినప్పుడు, ఈ విషయం నాకు తెలిసినప్పుడు ఎంత బాధపడ్డాను. అంటే దేవుడు చెబితే వినడానికి కూడా నీకు బాధ ఉంది. ఆ బాధ చెప్పడానికి ఎవరికైనా వెళ్తాడు, వినకపోతే ఎంత ఫీల్ అవుతావో. నన్ను అర్థం చేసుకునేవాడు లేడు, నన్ను పట్టించుకునేవాడు లేడు, నా బాధను ఆలకించేవాడు కూడా లేడు, కనీసం ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఎవరు నువ్వు ఇంతకే? పాపముతో బతికి, కఠినమైన మనసుతో బతికి, నీకు నచ్చినట్లుగా బిహేవ్ చేసి వస్తున్న దాంట్లో తగిలిన దెబ్బలకే నువ్వు ఇంకొకరికి చెప్పాలి. కానీ ఆయన నేను చేతులతో చేసుకున్నాడే. దానికోసం ఆయన భూమి మీదకి దిగి వచ్చాడే. దానికోసం ఆయన ఒక ప్లాట్ఫామ్ని సిద్ధపరిచాడే. ఆ రహదారి కొరకు ఆయన్ని తాను బలిగా అర్పించుకున్నాడే. అయినా నీ కోసం ఎదురు చూస్తున్నాడే. ఓన్లే ఏదో ఒక సంవత్సరంలో ఏదో ఒక టైంలో ఆలకించావు అనుకుంటే అదైనా విని తెలుసుండి కూడా నువ్వు చేయకుండా వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు న్యాయం? చెప్పండి, ఎంతవరకు న్యాయం? ఇప్పుడు నీ బాధను చూడాలి, దేవుని బాధను చూడాలి. ఎవరి బాధను చూడాలి? కొన్నిసార్లు కుక్క పిల్లలు ఉన్న వాళ్ళు కుక్క పిల్లలతో మాట్లాడతారు, సెల్ ఫోన్తో మాట్లాడతారు, వస్తువులతో మాట్లాడతారు, కొంతమంది డైరీలతో మాట్లాడతారు, కొంతమంది గోడలతో మాట్లాడుకుంటారు. మనిషి రీతిగా పాపంలో బతుకుతున్న మనకు సమంజసమే, న్యాయమే. కానీ దేవునికి ఏం పని? ఆయనకి కావాలి అనుకుంటే రాళ్ళలోంచి ఆయన బిడ్డలు పుట్టించలేడా? రాళ్లలో నుంచి బిడ్డలే పుట్టించాల్సిన పని లేదు, రాళ్లే లేచి కేకలేస్తాయంట, దేవుని స్తుతిస్తాయట అవసరమైతే. అలాంటి రాళ్లలో నుండి బిడ్డలు పుట్టించగలడు, రాళ్లనే కేకలు వేయించగలడు. అలాంటి నిన్ను ఒక్క దెబ్బకి స్మాష్ చేసి దేవుడు ఒక తరాన్ని లేపుకుని అన్నాడా మోషేతో? వీళ్ళందరినీ మాట వినలేని వాళ్ళు వీళ్ళంతా. నీ బాధ ఎవరికి కావాలండి? ఒక మాట చెప్పాలండి, నువ్వు బాధపడకుండా నా బాధ తెలుసుకున్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాధని నివారణ చేయడానికి తన దూతలకు ఆజ్ఞాపించాడు ఆల్రెడీ. మళ్ళీ పైగా నీ బాధ అంటావేంటి? ఇప్పుడు నిన్ను నన్ను ఎన్నిక చేసి సంఘంలో పెట్టింది నీ బాధని తెలుసుకోవడానికి కాదు. సేవకుడు నీ బాధ తెలుసుకోవాలి, కుటుంబం నీ బాధ తెలుసుకోవాలి, సంఘం అంతా నీ బాధ తెలుసుకోవాలి. నువ్వు మాత్రం దజ్జాగా తిరుగుతావు, దేవుని సేవకు దూరం అయ్యి, దేవుని పిలుపుకి దూరం అయ్యి, దేవుని పనికి దూరం అయ్యి దజ్జాగా తిరుగుతావు. ఏమైనా బాగుంటుందా? నిజంగా బైబిల్ చెప్పే బోధకని క్రైస్తవ్యం జీవించే జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా దూరం ఉంది.
బైబిల్ ఎప్పుడు కూడా నీ శరీరాన్ని ప్రోత్సహించదు, కానీ క్రైస్తవ సంఘానికి వచ్చిన వాడు శరీరాన్ని ప్రోత్సాహపరచుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. శరీరాను ప్రకారంగా నడిస్తే దేవుని సంతోషపెట్టలేం, దేవుని చిత్తాన్ని జరిగించలేం. మరి అదే శరీరంతో ఉన్నానని మీకు అర్థమైతే మరి మీరు చెప్పిందే కరెక్ట్ అని మీరు చాలాసార్లు అనుకున్నారు కదా, అప్పుడు మరి దాన్ని బట్టి దేని కోటేస్తున్నట్టు మీరు? నరకానిక పరలోకానిక? చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి, అసలు వారి పిల్లల్ని పెంచింది ఆయనే, గొప్పలుగా మార్చింది ఆయనే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 3వ వచనం చదవండి. ఇంతకి తిరుగుబాటు అంటే ఏమన్నాడు ఇక్కడ? ఎద్దు తన కామందు నెరుగుతుందట, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసుకుంటుందట. కానీ నీకు మాత్రం ఆ దొడ్డి లేదు, ఆ యజమానుడు లేడని చెప్తున్నాడు ఇక్కడ. నీ యజమానుడు నీకు ఉంటే నీ యజమానుడి దగ్గర ఉంటావు, నీ దొడ్డి నీకు తెలిస్తే ఎందులోకి వస్తావు? ఆ దొడ్డిలోనికి వస్తావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ లేవు? ఆ దొడ్డిలో లేవాట, ఆ యజమానుడితో లేవాట. ఇంతకీ మనం ఉన్నామా లేవా చెప్పండి? మందిరంలోనే ఉన్నాం అనుకుంటున్నాం, ప్రార్థనకే వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే జీవించుచున్నామన్న పేరు ఉంది, కానీ ఎవరు నువ్వు? దేవుడికే ఎదురు సమాధానం చెప్తే ఇంకా మనం కన్నీరు కార్చిన ఏం ప్రయోజనం చెప్పండి? మన ఏడుపు దేనికి? ఎన్నిసార్లు తప్పు చేశారమ్మా బుద్ధి లేని కన్యకలు? తప్పు ఎక్కడుంది అక్కడ? అందరూ పడుకున్నారు, బుద్ధి గలవారు పడుకున్నారు, బుద్ధి లేని వారు పడుకున్నారు. అందరూ శబ్దాన్ని విన్నారు, అందరూ లేచారు. బుద్ధి కలిగిన వారు వచ్చి మీ దాంట్లో ఆయిల్ అయిపోతుందని చెప్పారా? తైలం అయిపోతుందని చెప్పారు. ఎవరు చెప్పారు? వాళ్ళకి వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకున్నారు. అరే మా దగ్గర తక్కువ ఉందని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇంకా బుద్ధి కలిగిన వారిని అడిగారు. అది అంటే తైలం అయిపోతుందని ఒకటి చెప్తే కాదు, వీళ్ళకే బళ్ళు వెలిగింది. మరి అక్కడేముంది? మరి పశ్చాత్తాపడినట్టే కదా, అక్కడ ప్రశ్నించుకున్నట్టే కదా, తమ జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్టే కదా. మరి ఇంకేముంది అక్కడ? అయినా ఆ ఆయిల్ కోసం పరిగెత్తుకుని వెళ్ళారు, మళ్ళీ తైలం కోసం. వీళ్ళు చెప్పారు వెళ్ళమని. పోనీ అది పట్టుకుని అక్కడే ఉంటే ఈ లోపు వచ్చేస్తే ఎక్కరా? ఇప్పుడు వరకు చూసామండి, మీరే లేట్ అయ్యారు, ఏం చేస్తాం? అయిపోయింది ఈ లోపు. అంటే ఏమైనా తప్పు ఉంది అక్కడ? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేని కోపంతో ఏం చేస్తావు దేవుని సన్నిధికి వచ్చి? ఇక్కడ అన్నాడు తిరుగుబాటు చేశారు. ఎంత తిరుగుబాటు చేస్తే ఇంకేం ప్రయోజనం మనకి? మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. అమ్మో అయ్యి బాబోయ్, అయ్యో బాబోయ్, వీళ్ళు ఎవరంట? పాపిష్టి జనం అంట, దోషభరితమైన ప్రజలంట, దుష్టులు అంట, దుష్ట సంతానం అంట. అంటే చెరుపు చేయమంటే ఏంటి? దాని అర్థం చెడుపు పెట్టడం కాదు. వీళ్ళ ప్రవర్తన ద్వారా ఎదుటివాడిని ప్రేరేపిస్తారు. అంటే ఈడరుస్తాడు, ఇంకొకరిని కూడా సేవకుడి మీద అరు అని ప్రేరేపిస్తాడు. ఈయన చూసి ఈడేమవుతాడు? అరవచ్చు అన్నమాట అన్నది నేర్చుకుని ఏం చేస్తాడు? అరవడం నేర్చుకుంటాడు. చెరుపు చేయి వారిలో వెళ్ళిపోకూడదని పట్టి కట్టుకుని చెప్పక్కర్లేదండి, మన ప్రవర్తన చాలా ఎదుటోడికి. అందుకేమన్నాడు? నువ్వు క్రీస్తు పత్రికగా ఉన్నావు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పత్రికలు ఏముందో అదే కదా చేస్తున్నాం. పత్రిక ఏం చెప్తే కదా అదే చేస్తున్నాం. పత్రికలు ఏముందో అదే తీసుకుంటాం. పత్రికలో విగ్రహ సంబంధం తినమంటే తింటాం, పత్రికలో తినొద్దు అంటే తినడం మానేస్తాం. ఇప్పుడు అదే పత్రిక నేను అయ్యి ఉన్నాను. ఇప్పుడు నేను తిన్నానంటే ప్రత్యేక నేను తిన్నాను కానీ నువ్వు తినద్దని చెప్తుందా బైబిల్? ఇప్పుడు పత్రిక అంటే నువ్వు నేనే కదా. కొట్టినా నోరు మూసుకుని అడిగమడిగా ఉన్నప్పుడే కదా నువ్వు ఎదుటివాడికి నేను ఒక పత్రిక నువ్వు కూడా అలా మారని చెప్పడం. దినదినమే మేము చచ్చిపోతున్నాం అన్నాడు. ఎవరో? అపోస్తలుడు పౌలు. ఏం చచ్చిపోతున్నావయ్యా? రోజులో చచ్చిపోవడం ఏంటి? రోజులో సిలువెక్కేసి వచ్చేస్తున్నావా? లేకపోతే రోజు ఉరేసేస్తే మళ్ళీ బతికొచ్చేస్తున్నావా? చచ్చిపోవడం అంటే ఏంటి? ఎక్కడికెక్కడే ఇష్టాలు కోరికలు ఇవేమి నెరవేరకపోవడమే చచ్చిపోవడం అంటే. చదవండి. చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించారు, ఇశ్రాయేలు యొక్క దేవుని పరిశుద్ధ దేవుని దూషిస్తారు, ఆయనను విడిచి ఆయనే విడిచిపెట్టి తొలగిపోయారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నారు వీళ్ళు? 21 వచ్చిన చదువు. ఏంటే? వేశ్య ఆయనే. వేశ్య అయిపోయింది, నమ్మకమైంది ఏమైపోయింది? అంటే ముందు ఎలా ఉంది? నమ్మకంగా ఉంది. ఇప్పుడు ముందున్న నమ్మకత్వాన్ని చూసుకోవాలా, ఇప్పుడున్న పరిస్థితిని చూసుకోవాలా? అంటే ముందు నమ్మకంగానే ఉన్నాను కదండి, అవి చూసుకోండి. ముందు నమ్మకంగా చేయలేదా? అవి అవసరం లేదట.
ఏమన్నాడు మరి? అది న్యాయముతో నిండి ఉంది. ఫస్ట్ న్యాయమే ఉండింది అందులో, నీతి ఇంకా దానిలో నివాసమే చేసేసిందంట. కానీ ఇప్పుడైతే నరాంతకులు దానిలో కాపురం ఉన్నారు. దానివల్ల ఏమైపోయింది? వెండి మస్టాయను. వెండే కానీ మస్ట్ అయిపోయింది. ద్రాక్షరసమే కానీ కలిసిపోయి చెడిపోయింది. ఇప్పుడు మునుపున్న దాన్ని తీసుకోవాలా, ఇప్పుడున్న పరిస్థితి తీసుకోవాలా? ఎవడైనా ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవాలి, కానీ ఆ డాక్టర్ని ఎదిరితే ట్రీట్మెంట్ చేసేవాడు ఎలా చేస్తాడు? నీకు బాగోలేనప్పుడు నాకు బాగోలేదే అని తెలుసుకుని దానికోసం ఖర్చు పెట్టుకుని వెల పెట్టుకుని సమయం కేటాయించి వెళ్ళి బాబు నన్ను బాగు చేయి అని ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడితే అప్పుడు నువ్వు బాగుపడతావు. నువ్వు బాగోలేదని తెలుసుండి కూడా బాగు చేసేవాడి మీద కేకలేస్తావు, రంకులేస్తావు అంటే ఆడు ఏం చేస్తాడు? వద్దమ్మా మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకోండి, ఇక్కడ వద్దా అంటాడా? అంటాడు. కానీ సేవకుడు ఇక్కడ ఏమైపోయాడు? పనికిరాడు అయిపోయాడు. అడో దరిద్రుడు అయ్యాడు. అందుకే ఎలా పడితే అలా మాట ఏం చెప్తాడే నీకు సేవకుడు? పేరుకి మాత్రమే. నిజంగా నీకు దేవుడు అంటే ప్రేమ ఉంటే అన్నాడు. నిజంగా మోషే అంటే మీరు అంత గౌరవించి ఇలా ఉంటే, మీ తండ్రి మోషే అయితే, ఆ మోషే చెప్పింది ఎవరి కోసమే తెలుసా? నా కోసమే. నాకు లోబడుదురు మీరు. మీరు పేరుకు మాత్రమే మోషే మా నాయకుడు, మోషే మా ఓడు, అబ్రహ్మ మా తండ్రి అంటున్నారు. వాళ్ళు చెప్పిందే నా కోసం. నిజంగా ఆయన నీకు ఇష్టమై ఉంటే, ఆయన నాయకుడు అయి ఉంటే, ఆయన ప్రకటించిన ప్రవక్త ఎవరో కాదు, నేనే. కానీ పరిశీలందరూ వచ్చి ఏం చేశారు? ఇప్పుడు ఎవరైతే మోషేని నాయకుడని చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఎదిరించారు? అసలు యేసు ప్రభుని సిలువ దాకా తీసుకెళ్ళడానికి ముఖ్యమైన మూల పాత్ర వహించింది వాళ్ళే. మోషే మా నాయకుడు అనక ముందు అసలు మోషే ఏం చెప్పాడో తెలుసుకోవాలి కదా. దేవుడు అంటే నిజంగా నీకు ఇష్టమేనా? అడుగుతున్నాను, చెప్పండి. నిజంగా దేవుడు అంటే ఇష్టమేనా? ఇప్పుడు దేవుడు అంటే నాకు ఇష్టం అంటే దేవుని క్రమాన్ని నువ్వు ఎంత ఇష్టపడతావు? నువ్వు దేవుని క్రమానికి ఎంత విధేయత చూపుతావు? ఆ విధేయత లేనప్పుడు దేవుడిని ఇష్టమని చెప్పడం అబద్ధం కదా. అది యేసుప్రభు అదే అన్నాడు. మీరు ప్రపంచం అంతా తిరుగుతారు, మీరు చెడిపోతారు, మీతో కలిపినను కూడా చేపేస్తారు అన్నారు. అప్పుడు ఏమన్నా మోసే మాట విన్నారా? చెప్పండి. అప్పుడేమన్నారు? వెళ్ళిపోదాం పదండి, ఇటు చంపేసేలా ఉన్నారు. ఈ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ఆ గుంపే, ఆ వంశమే. తెలుసా మీకు? ఈ పరిసయ్యులు శాస్త్రుల బ్యాచ్ ఎవరనుకుంటారు? ఆల గుంపే. అప్పుడే ఆల గుంపులో ఉండి అప్పుడేమో మోసే మాట లేదు. ఆ మోసే చెప్పిన నాయకత్వం కలిగిన దైవజనుడు సేవకుడిగా వచ్చిన యేసు ప్రభు మాట వినకుండా ఉండేది కూడా ఆ గుంపే. ఎందుకు నువ్వు ఎవరి గుంపు ఏంటో ఆడు వెళ్ళిపోయాక అప్పుడు ఆడి గురించి మాట్లాడతావు, అది నీ గుంపు. మోసే చచ్చిపోయాడు. మోసే ఉన్నంత వరకు మోసే మాట విన్నారా? మోసే చచ్చిపోయాడు, ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు మోసే చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు మోసే నాయకుడు అంటున్నారు. బతుకున్నవాడు మాత్రం నాయకుడు కాదు. ఎలా ఉంటుందంటే బతుకున్నంత వరకు చూడకుండా చచ్చిపోయిన తర్వాత పాలరాయితో సేవది కట్టడం అన్నమాట. లేదా బ్రతుకున్నంత వరకు సేవ చేసినా సేవకి ఏమాత్రం ఏకీమించకుండా చచ్చిపోయాక భలే సేవ చేశాడని చెప్తావు, అది నీ మాట. అంటే ఇప్పుడు ఎవరెవరు మోసం చేస్తారు తెలుసా? ఎదుటోడి మాట కాదు నిన్ను బాధ పెట్టేది, నీకు నువ్వే నీ జీవితాన్ని నువ్వే చేతులారా గోయి తీసుకుని కప్పెట్టుకోండి. ఇదిగో ఆమానికి ఎవరో ముర్దికాయకి సిద్ధపరిచిన ఊరుకోయిని ముర్దికాయకి చేతనం అనుకున్నావు, కానీ నీకు నువ్వే తొలిపించుకున్నావు తెలియట్లేదండి. పొరపాటున నువ్వు దేవుని సేవ చేయాలని ఒక ఆలోచన, ఆశ అయిన పొరపాటునైనా ఉంటే ఖచ్చితంగా ఆయన మాటకు లోపడుతావు. ఆయన అంటే ఇష్టం ఉందంటే దాని అర్థం ఏంటి? నాకు ఆయన ఇష్టమేనండి, కానీ ఆయన మాటలంటే ఇష్టం కాదు. ఎలా ఉంటుంది అది? చెప్పండి, ఎలా ఉంటుంది? నాకు ఆయన ఇష్టమే, కానీ ఆయన మాటలంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన మాటల్లో ఏముంది? సేవకుడికి లోబడాలి, ఇదే చూపాలి, గౌరవం. అబ్బాయి మనకి సెట్ అవ్వం. అసలు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన వేరు, ఆయన మాట వేరు కాదు. ఆయన మాటే ఆయన, ఆయనే మాట, మాటే ఆయన. దేవుని ఆది యందు వాక్యము ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉంది. ఓరు బాబోయ్, పరిసయ్యులారా ఎంత తప్పు చేస్తున్నారయ్యా. మరి చచ్చిపోయిన మోసే నాయకుడు అంటారంటే బతుకున్న యేసేని పక్కన పెట్టి అయిపోయిన సేవకుడు గురించి మాట్లాడతారేంటి? ఇప్పుడున్న సేవకుడి దగ్గర మీరు లోపడ్డం అనేసి అక్కడి నుంచి వచ్చేసారు కాబట్టి ఆ సేవకుడు బాగా చేశాడు, ఈ సేవకుడు బాగా చేశాడు అంటారు. అదే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళండి, అబ్బాయి అవకాశం ఇచ్చిన వెళ్ళరు. మరి ఇదేంటి అంటే మరి అది అంతేనండి. సమాధులు లేవని తీసుకొచ్చావా అని డైలాగ్ వేసిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? మోషే మా నాయకుడు. ఏంటి, ఎవరు చెప్పండి నీకు మోషే నాయకుడు అని? అక్కడ అన్నాడు, అదే అన్నాడు. కలిసిపోయింది. ఎలా కలిసిపోయిందో తెలిసే 23 వచ్చింది. నీ అధికారులు ద్రోహులు,
ఆ, ఏమండి ఇంతకీ వీళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? వాళ్ళతో సహవాసం చేశారు. ఎవరితో లేదు సహవాసం? 20 వచ్చు. సమ్మతింపక తిరగబడిన ఎడల. ఆగండి ఆగండి. దేనికి ఖడ్గం ఫాలో అవుతారు? వ్యభిచారం చేసినందుక, నరహత్య చేసినందుక, అబద్ధం ఆడినందుక, విగ్రహారం చేసినందుక? దేనికి చెప్పండి? తిరగబడ్డం కాదు, సమ్మతించకపోవడమే. ఆయన చెప్పిన మాట ఓకే ప్రభా అనకపోవడమే. ఏమవుతుందంట? ఇక్కడ తప్పు చేసినప్పుడే ఈ పోలీసుల దగ్గర నుంచి ఏ రోజుకైనా వారిని ఏం చేస్తారు? ఎప్పుడో అని అంటండి, తన భర్తనో ఎవరినో ఇక్కడ మేకు దిగ్గొట్టేసిందంట. ఒక ఆవిడ దిగ్గొట్టి చంపేసిందంట. ఖండితులు దించేసిందంట కిందకి. దించేసి ఏం ఎరగనట్టు సమాధి చేసిందంట. దేనికో మరి మొత్తం మీద ఎవరినో భర్తనో మొత్తం బతికేసింది. ఆవిడకి వృద్ధాప్యం వచ్చేసిందంట, ముసలి వయసు వచ్చిందంట. ఆవిడ ఎక్కడైతే పాత పెట్టిందో ఆ ఏరియాలో రోడ్డు పడిందంట. అప్పుడు తవ్వుతున్నారంట. అక్కడ ఒక పుర్రు దొరికిందంట. ఆ పుర్రులో మేకు ఉందంట. అసలు ఏంటి మేకు అని చెప్పి ఆ మేకుని తీసుకెళ్లి వాటిని టెస్టులు చేస్తే దాని మీద ఉన్న 7 ముద్రలు బట్టి ఇవి దొరికిందంట. యవన ప్రాయంలో ఉండి చేసిన తప్పు ముసలి వయసు వచ్చేసాక బయటపడింది. ఏంటి అని ఆరాధేత ఇంకేంటి భయంకరమైన హత్య చేసింది. అప్పుడు తీసుకెళ్లారంటే లైఫ్ ఏంటి జైలు శిక్ష. అంటే తప్పు చేస్తే ఈ లోక అధికారుల దగ్గర నుంచి ఏ రోజుకైనా ఏం చేయలేం. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఏదో టైంలో పట్టబడతాడు. ఈ లోకమే అలా పట్టుకోగలిగితే దేవుడు, నువ్వు అగాధములు ఉండగా నేను చూశాను, నువ్వు ఏ ప్లేస్ లో కూర్చుంటా, నుంచుంటా, పడుకుంటా, తాగడం, నేడడం అన్ని చేయడం ఆయనకి ఎవరికి తెలుసట? అంటే నువ్వు చేసే తప్పులు మాటలు ఆయనకి తెలియదంటారా? ఒక కొడుకును ఒక కూతురును బతికించుకోవాలంటే డాక్టర్ వీళ్ళ మీద అరిసిన అలా ఉండిపోతారండి హాస్పిటల్లో. నాకు అనిపిస్తుంది ఆత్మని కాదు ప్రోత్సాహపరిచేది, శరీరాన్ని ప్రోత్సాహపరుచుకున్నారు. అందుకే శరీర బలహీనత అయితే శరీరానికి కావాల్సిన వస్తువుల కోసం, శరీరానికి కావాల్సిన అవసరతల కోసం, శరీరానికి కావాల్సిన తిండి కోసం ఎంత దూరమైనా నడిచెళ్ళి, ఎంత దూరంలో ఉన్నా సరే కొనుక్కుని మరీ వచ్చి వండుకుని తింటాం. ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత చోటకైనా వెళ్తాం, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. కానీ ఆత్మ విషయంలో ఇప్పుడు ఆత్మను ప్రోత్సాహపరుచుకుంటున్నామా? లేదే. 1% ఉన్నా సరే ఆత్మను ప్రోత్సహించుకునే పద్ధతిలో 1% ఉన్నా సరే శరీరం విషయంలో పోల్చుకుంటే ఖచ్చితంగా దేవుడికి కనికరం నీ మీదకి దిగి వస్తుంది. దేవుడు తన దర్శనంతో నీ నింపుతాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. అది లేకపోవడం వల్లే కదా దేవుడు ఆకాశం ఆలకించంటున్నాడు, భూమి ఆలకించంటున్నాడు. దాంతో చెప్పుకోవాల్సిన పని ఏంటి? అట్లకి ఏమైనా చెవులు నియమించాడు చెప్పడానికి? నియమించినోడికి తెలియదు అడిగి చెవులు లేవని? అయినా సరే ఏంటి, చెవులుండి కూడా నువ్వు వెళ్ళలేనప్పుడు ఏం చేస్తాను? అందుకే ఆకాశం అనుభైన బ్రతుములాడుకుంటున్నాడు. కానీ మన బాధే వ్యక్తపరుస్తాం తప్ప దేవుడి బాధగా మనం తీసుకోము. ఏదోని తోటలోంచి గెంటేశాడు ఎవరిని? ఆదాముని కదా. ఎందుకు గెంటేశాడు? ఇలాంటి పాపిష్టోడు ఉండకూడదని. అప్పుడు బయటికి వెళ్ళి దెబ్బలు తినో, తెప్పల పడో, మరలా దేవుడు రక్షణ మార్గం అనుగ్రహిస్తే ఆ మార్గం తెలుసుకుని వచ్చాడు తప్ప అక్కడే ఉండి ఆయన బాధ పెట్టలేదు. దేవుడు కూడా ఉంచలేదు. ఒకటే ఉంటే నీ పాపం లేకుండా ఉండాలి, కఠినమైన మనసును విడిచిపెట్టి ఉండాలి, విధేయత కలిగిన మనసు కలిగి ఉండాలి, ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడి ఉండాలి. అంతేగాని ఇక్కడే ఉంటాను కానీ నాకు నచ్చినట్టే ఉంటానంటే ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకు? అదేవి చెప్పండి. కొన్నిసార్లు పాస్టర్ గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఎంత పడుకున్నా సరే లేచి పలానా చోటుకి వెళ్ళమంటే వెళ్తానంటారు తప్ప నేను వెళ్ళలేను అంటారు. ఎందుకంటారు? ఆయన ప్లేస్లో ఆయన లేరు. ఒక రకంగా చెప్పాలంటే నా ప్లేస్లో నేను ఉంటే నాకు నచ్చినట్టు ఉంటాను. ఇది నా ప్లేస్ కాదు, ఇంకొకరి ప్లేస్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చెయ్యాలి అనే మైండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ మైండ్ భూమి మీద ఉన్న ప్రతిసారి మనకు ఉండాలి. ఇది నా ప్లేస్ కాదు, నేనేం చెప్పినా చెయ్యాలనే మైండ్ ఉంటే ఖచ్చితంగా తన్ని పెట్టి పడుకోము. దాన్ని అలా పడుకోవడం వల్లే, బాగా కడుపుకు పెట్టడం వల్లే శరీరం బాగా మహావృక్షంలా తయారవుతుంది. వంగదు. ఇప్పుడు ఎందుకు వంగుతుంది? ఆత్మని ఎప్పుడు ఇరిసేసావు కాబట్టి. ఆత్మ ఉంటే ఎవరు బాబోయ్ శరీరమా ఏం మాట్లాడుతున్నా? అబ్రాహాముకు లోబడాలని లోతు తన పని వరకు చెప్పేవాడు. పెరిగిపోయారు బాగా, శరీరం తిరగదు, అటు ఇటు తిరగదు, వంగదు, చేయలేదు, ఏం చేయలేదు. దేవుని సేవకు వచ్చిన మనం దేవుని సేవే మనకు గురైపోవాలి తప్ప మన ఇష్టాలు, మన ఈగోలు మనకు గురి అవ్వకూడదు. ఇంకెందుకు నువ్వు బతకడం ఎందుకు? నువ్వు వచ్చేందుకు? అసలు బైబిల్ పట్టుకోవడం ఎందుకు? ఇంకా ఒక మాట అంటే పడలేని వ్యక్తివి ఎందుకు నీకు అసలు సేవ? సమ్మతింతేనేమో దేవుడు మంచి పదార్థాలు, సమ్మతించకపోతేనేమో కాటుక. దేనికి సమ్మతించాలి? నా మాటకి, అంతే. 15 వచ్చింది.
అయ్య బాబోయ్, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నో, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. 15 వచ్చిన ఏమన్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక ఇశ్రాయేలును కాపాడువాడు. ఇలా కూడా కునికెత్తే ఏమవుద్ది? నాశనం అయిపోతాం. కునికెత్తేనే నాశనం అయిపోతాయి. ఆయన మూసేసుకుంటే ఈ హాస్పిటల్లో బాగుపడట్లేనప్పుడు వేరే హాస్పిటల్ తీసుకుని వెళ్తాం. అదే అంటున్నాను నేను. నీ ఆత్మకి ప్రోత్సాహపరిచే వ్యక్తి అయితే నీ శరీరం ప్రోత్సాహపరచడానికి అగ్నంపూడి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, వరుణ్ బజాజ్ అంటావు, అదంటావు, ఇదంటావు, తర్వాత కేజీహెచ్ అంటావు. ఇవన్నీ ఎందుకు తిరిగావు? శరీరం ప్రోత్సాహం కొరకు. మరి ఆత్మను ప్రోత్సాహపరచుకోవడానికి ఏం చేసావు? అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ దొరుకుతుంది? నా ఆత్మ నేను ఎక్కడ బలపరచుకోవాలి? ఎత్తుకుంటే వెళ్ళాలా వద్దా? మాట్లాడాలి, వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. ఆ వెళ్ళినప్పుడే నీ ఆత్మను ప్రోత్సాహపరుచుకునే పరిస్థితిలోకి వస్తావు. నిజంగా నీకు వాక్యం అర్థమైతే, దేవుని సేవ కోసమే నువ్వు వచ్చుంటే, నీకు పిలుపు ఉంటే, నీకు దర్శనం ఉంటే, దేవుని చిత్తమే నేను చెయ్యాలన్న సంకల్పం నీలో ఉంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. గార్ధమల కోసం వెళ్ళాడేంటి సౌలు? వెతుక్కుంటును. నీ దర్శనం కోసం నువ్వు వెళ్ళవా? బతిలాడుతూ చెప్తున్నా నీ మాట. మీ దర్శనం మీద దృష్టి నిలపండి. మనుషుల కోసం వెళ్ళొద్దు, నా కోసం అసలే రావద్దు. లేకపోతే ఆ మనిషి దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఆ మనిషి కొరకు వెళ్ళిపోకు అక్కడికి. లేకపోతే ఈ మనిషి దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఆ మనిషి కోసం వెళ్ళిపోకు. నీ దర్శనము ఎక్కడ ఇంజెక్ట్ అవుతుంది, నీ దర్శనం ఎక్కడ అభిషేకం పుషప్ బూస్టింగ్ అవుతుందో వెతుక్కుని వెళ్ళడం. వెతుకుదాం, వెతకండి. దైవజనుడు ఖచ్చితంగా బైబిల్ ప్రతి సమస్యకు దైవజనుడు పంపించింది. ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. దర్శనం అవసరం. ఆ దర్శనం మనం జరిగించాలి అంటే మొదట ఆ దర్శనాన్ని మనం బలపరుచుకోవాలి కదా. మొదట ఆ దర్శనాన్ని పుషప్ చేసుకోవాలి. అందుకే నేను కొన్నిసార్లు నా దర్శనం కొరకు బలపరచడానికి నన్ను నేను ఎలా బలపరుచుకోగలుగుతాను చూసుకుని ఆ సేవకుల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. వాళ్ళతోనే ఉండేవాడు మ్యాక్సిమం. కానీ అక్కడ నాకు అనుకూలని ఏం జరగవు. మళ్ళీ చెప్తున్నాను, మీరు దర్శనాన్ని బలపరుచుకోవాలనుకుంటే మీ అనుకున్నవి జరగవు. దయచేసి ఆలకించండి, మనసు పెట్టండి, వినండి దయచేసి. మీ దర్శనం బలపడాలంటే మీ అనుకున్నవి జరగవు. మీరు అనుకున్నవి జరగాలి అంటే దర్శనం చచ్చిపోద్ది. దేవుడు నిన్ను బతికించాడు, దేవుని కొరకు ఏమైనా చెయ్యాలి. ఏమన్నాను చెప్పండి అందరు నాతో పాటు. దేవుడి కొరకు నేనేమైనా చెయ్యాలి అంటే దర్శనం తప్ప ఇంకోట్లేదు. ఆ దర్శనం మనం ఏం చేయాలి? ఇప్పుడు బలపరుచుకోవాలి. దేవుడి కోసమే బలపరుచుకోవాలి. హల్లెలూయా. ప్రతిష్టను పట్టుకుంటే దర్శనం నెరవేరదు. దర్శనం పట్టుకుంటే ప్రతిష్ట నిలబడతాయి. దర్శనం నెరవేరాలంటే ప్రతిష్టను పట్టుకోకూడదు. దర్శనాన్ని పట్టుకుంటే ప్రతిష్ట ఖచ్చితంగా నిలబడతాయి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయులు, ప్రియులు, స్నేహితులు ఎంతమంది మన ముందు నిలబడాలి అన్నా ఖచ్చితంగా వాళ్ళందరినీ వదిలి మనం వెళ్ళి దర్శనం పట్టు సిద్ధపడదాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? మళ్ళీ మనం గనక అలా సమర్పించుకులో ఉంటే అప్పుడు ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. 17 కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనడి. అది న్యాయం జాగ్రత్తగా విచారించు. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పే మాటలు బాధపడతాయి, బాధ కలిగిస్తాయి. ఎందుకంటే మనం అందులో లేనప్పుడు అందులో లేని మాటలు చెప్తే ఖచ్చితంగానే కాలుతుంది. కానీ న్యాయము జాగ్రత్తగా ఆలోచించన్నాడు. న్యాయం ఏంటి? ఇప్పుడు మాట్లాడింది న్యాయమా, నువ్వు న్యాయమా? చాలా మందిని ఇక్కడే మోసం చేస్తాడు సాతాను. నువ్వు ఎన్ని చేసావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలాంటి దానివి, నువ్వు ఎలాంటి వాడివి, వీడు నిన్ను అంటమేంటి, బచ్చేగాడు, ఇలాగే మోసం చేస్తాడు. అందుకే మనం విన్నాం. కాబట్టి న్యాయము జాగ్రత్తగా విచారించు. ఎవరిని విడిపించాలి? నీ ఆత్మనే. ఇదిగో నీ ఆత్మ హింసించబడుతున్న మొదట దాన్ని విడిపించు. న్యాయము విచారించు, జాగ్రత్తగా విచారించు. హింసించబడుతున్న నీ ఆత్మను విడిపించు. అప్పుడు ఏం జరుగుతుంది? అదిగో తండ్రి ఎక్కడున్నాడో. ఈ శరీరానికి తండ్రి లేకపోతే ఇంకొకటి చేసుకుంటావు, స్నేహితుడు ఉంటాడు. కానీ ఆత్మకి తండ్రి ఏడి? ఆత్మకి తండ్రి ఏది? ఏమన్నాడు? తండ్రి లేని వానికి అబ్బా తండ్రి లేని వాడికి న్యాయం తీర్చాలి. ఆత్మీయ తండ్రిని కోల్పోయావు, దానికి ఖచ్చితంగా న్యాయం చేయ. ఆత్మకి విధవరాలి పక్షంగా వదిలేశారు. ఆత్మని అందరూ వదిలేశారు. నడిపించేవారు వదిలేశారు, బలపరచవలసిన వారు వదిలేశారు, హెచ్చరించాల్సిన వారు వదిలేశారు. ఇప్పుడు హెచ్చరిక లేదు మనకి, ఉందనుకుంటున్నారా? ఇంకా డేంజర్ అది. తర్వాత 18వ వచనం సెలవిచ్చుచున్నాడు, రండి. అదిగో ఆయనే పిలుస్తున్నాడు, రండి వివాదం తీర్చుకుందాం. ఓకే, రక్తంగా ఉన్నాయా? రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయా? అయితే హిమము వల్ల తెల్లవి చేస్తాను. ఎప్పుడు? న్యాయం జాగ్రత్తగా విచారించినప్పుడు. 2
హింసించబడుతున్న ఆత్మని నువ్వు బయటికి విడిపించినప్పుడు, తండ్రి లేని వాడికి న్యాయం తీర్చాలి, విధవరాలి పక్షంగా నిలబడు, విడవబడిన ఆత్మపక్షంగా దర్శన పక్షంగా నిలబడు. అప్పుడు ఆయనే పాపములు ఎర్రగొన్నాయా, రక్తములు ఎర్రగొన్నాయి, మమ్మలా మార్చేస్తాను. తర్వాత ఎర్రనివైనా గొర్రె బొచ్చు వలె తెల్లగా మారిపోతాయి. అంత మాత్రమే కాదండి, ఒక అద్భుతమైన మాట అంటాడు ఇక్కడ చూడండి, 25వ వచనం. నా హస్తము నీ మీద పెట్టి ఎలా తీస్తాడు మస్తుని? క్షారము అంటే ఏంటి? గాయము, రోగము, బాధ అన్ని పెట్టి ఏం తెస్తాడు? మస్తుని తీసేస్తాడు. అంటే ఇప్పుడు వెండే మస్తు అయిపోయింది, ఇప్పుడు ఆ మస్తే బయటకు వచ్చేస్తే వెండిలా ఉంటది. హల్లెలూయా. ఏమన్నాడు ఇంకా? చేస్తాను, కలిసిపోయిన నీరుని, చెడిపోయిన ఆ చెడు విత్తనాన్ని మొత్తం తీసి పడేస్తాను. ఎప్పుడు? నా చెయ్యి నీ మీద పెడతాను, నీకు ఇష్టమేనా? ఆయన చెయ్యి పెడితే వచ్చేది సింహాసనం, ఆశీర్వాదం, కిరీటం కాదు. ఆయన పెడితే వచ్చేది క్షేమం. చదవండి. న్యాయాధిపతులు మరలా రాబోతున్నారు, మరలా ఆలోచనకర్తలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. న్యాయాధిపతులు అంటే ఎవరు తెలుసా? నడిపించే నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు మనకి. ఆలోచనకర్తలు అంటే తెలుసా? పూర్తిగా మనల్ని స్వాధీనపరుచుకుని నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అన్నాడు. ఒప్పుకుంటే నడిపించే వ్యక్తి ఎవరో తెలుసా? ఆలోచన ఇచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే బలముగా పుంజుకుంటాడు మనలో. తర్వాత అప్పుడు నీ పేరు మారిపోతే, నీతి గల పట్టణం నీవే, నమ్మకమైన నగరం. మరలా మన పరిస్థితిని మరలా దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడు? ఆయన చెయ్యి పెట్టడానికి మనం ఇష్టపడినప్పుడు. ఆయన చెయ్యి పెడితే వచ్చేది సింహాసనం కాదు, అధికారం కాదు, కిరీటం కాదు. ఏమొస్తుంది? క్షారం వేస్తాడు, చెక్కు పడేస్తాడు, అంతే. అంత మాత్రమే కాదు, సియోనికి న్యాయము చేత తిరిగి వచ్చిన దాని నివాసులకు అసలు విమోచన ఎలా కలుగుతుంది? న్యాయము చేత. అందుకే అన్నాడు, న్యాయం విచారించు. నువ్వు న్యాయం విచారిస్తే నీకు న్యాయం రాబోతుంది. ఆమె తర్వాత కింద మళ్ళీ పాపుల గురించి, ఒకవేళ ఎంత విన్నా తర్వాత కూడా చదవండి, అది కూడా చదవండి. అదిగో ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా అతిక్రమము చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? పాపులు నిశేషముగా విసర్జించడం అంటే ఏంటి అన్నాను ఇందాక? విసర్జించడం అంటే ఏంటి? ఆయన చెప్పిన మాటని చేయకపోవడమే. ఏమన్నాను? విసర్జించ మాట వినకపోవడమే. ఇప్పుడు మీరు ఇన్ని తెలుసుకుని కూడా మళ్ళీ ఇంకా వినకుండా ఇదే రిపీట్ చేశారనుకోండి, తర్వాత నీకు వచ్చేది ఏంటంటే నీ జీవితం లయమైపోవడం. యెహోవాను విసర్జించేవారు. తర్వాత కిందంతా కూడా 31 వచనం, బలవంతుడు నార పీచుకోలే. బలవంతం ఏమవుతుంది? పీసులాగా వచ్చేద్దట. ఏ బలాన్ని బట్టి ఎర్రగుతున్నా పీసులా చేసి పడేస్తాడు. తర్వాత అగ్ని కణం వల్లే ఉంటది, ఆర్పు వాడు ఎవడం లేక వారి పని బొత్తిగా కాలిపోద్ది. కాలిపోవడం మొదలు పెడుతుందట, ఇంకా కాలిపోతూ ఉంటుందంట. ఆర్పడానికి ప్రయత్నం చేసిన ఇంకా ఎవడో ఉండడు. అంటే నీ బలం అంతా పీసులాగా ఊడిపోతుంది. బలం ఉన్నప్పుడే దేవుని కోసం ఉపయోగపడి, పీస్ అయిపోయిన తర్వాత ఏం ప్రయోజనం లేదు, కాలిపోవడం తప్ప. ఎవడు బలవంతుడు? ఆయుష్ ఉన్నవాడు బలవంతుడు, అవకాశం ఉన్నవాడు బలవంతుడు, దేవుని మాట వినడానికే సమయం ఉన్నవాడు బలవంతుడు. ఆ బలాన్ని మనం దేవుని కొరకు ఉపయోగించాలి తప్ప పీసులాగా మార్చుకోకూడదు. అది పీస్ అయిందా నెక్స్ట్ పనిగట్టుకుని అంటే చక్కర్లేదు, ఎండ వేడి తగిలినా కాలిపోతుంది. ఈ బలమంతా ఉడిగిపోయేది ఎక్కడంటే ఆత్మ మీద నువ్వు దృష్టి నిలపకుండా ఆత్మను ప్రోత్సహించుకుని ఉన్నావంటే శరీరంతో ఉన్న వాళ్ళందరూ కూడా శరీరానుసారమైన మనసు మరణము. మనం దేని అనుసరించాలి? ఆత్మని అనుసరించదుము గాక, ఆత్మను అనుసరించి నడుచుదుము గాక.